ఎన్- ఎన్నని చెప్పెదను యేసయ్యా, మా పట్ల నీవు చేసిన మేలులన్ ఎంతని వివరింతు యేసయ్యా, మా పైన నీవు చూపిన ప్రేమను ఎన్నని చెప్పెదను యేసయ్యా, మా పట్ల నీవు చేసిన మేలులన్ ఎంతని వివరింతు యేసయ్యా, మా పైన నీవు చూపిన ప్రేమను అసంఖ్యాక మేలులతో అత్యధిక ప్రేమతో అసంఖ్యాక మేలులతో అత్యధిక ప్రేమతో బ్రోచి కాయుచుంటివి నీ కంటి పాపలా బ్రోచి కాయుచుంటివి నీ కంటి పాపలా వందనమయ్యా యేసయ్యా, నీకే వందనం వందనమయ్యా యేసయ్యా, నీకే వందనం వందనమయ్యా యేసయ్యా, నీకే వందనం వందనమయ్యా యేసయ్యా, నీకే వందనం ఎన్నని చెప్పెదను యేసయ్యా, మా పట్ల నీవు చేసిన మేలులన్ ఎంతని వివరింతు యేసయ్యా, మా పైన నీవు చూపిన ప్రేమను నీ సెలవు లేకున్నా పీల్చలేను గాలిని, నీ కరుణ లేకున్నా తినలేను ఆహారం, నీ సెలవు లేకున్నా పీల్చలేను గాలిని, నీ కరుణ లేకున్నా తినలేను ఆహారం, నీ సెలవు లేకున్నా నిద్రించి లేవలేను, నీ సెలవు లేకున్నా నిద్రించి లేవలేను, నీ సాయం లేకున్నా ఒక్క అడుగు వేయలేను, నీ సాయం లేకున్నా ఒక్క అడుగు వేయలేను వందనమయ్యా యేసయ్యా, నీకే వందనం వందనమయ్యా యేసయ్యా, నీకే వందనం వందనమయ్యా యేసయ్యా, నీకే వందనం వందనమయ్యా యేసయ్యా, నీకే వందనం ఎన్నని చెప్పెదను యేసయ్యా, మా పట్ల నీవు చేసిన మేలులన్ ఎంతని వివరింతు యేసయ్యా, మా పైన నీవు చూపిన ప్రేమను నీవు సాయం చేయని సమయం ఏదైనా ఉందేమో అని ఎంత వెతికినా కానీ లేనే లేదు ఒక్క క్షణం, నీవు సాయం చేయని సమయం ఏదైనా ఉందేమో అని ఎంత వెతికినా కానీ లేనే లేదు ఒక్క క్షణం, ఇంత ప్రేమ మాపై చూపిన నీ కొరకు జీవిస్తూ ఇంత ప్రేమ మాపై చూపిన నీ కొరకు జీవిస్తూ చాలిస్తాయి తనువు నీ దివ్య సేవలో చాలిస్తాయి తనువు నీ దివ్య సేవలో వందనమయ్యా యేసయ్యా, నీకే వందనం వందనమయ్యా యేసయ్యా, నీకే వందనం వందనమయ్యా యేసయ్యా, నీకే వందనం వందనమయ్యా యేసయ్యా, నీకే వందనం ఎన్నని చెప్పెదను యేసయ్యా, మా పట్ల నీవు చేసిన మేలులన్ ఎంతని వివరింతు యేసయ్యా, మా పైన నీవు చూపిన ప్రేమను అసంఖ్యాక మేలులతో అత్యధిక ప్రేమతో అసంఖ్యాక మేలులతో అత్యధిక ప్రేమతో బ్రోచి కాయుచుంటివి నీ
కంటి పాపలా బ్రోచి కాయుచుంటివి, నీ కంటి పాపలా. వందనమయ్యా యేసయ్యా నీకే వందనం, వందనమయ్యా యేసయ్యా నీకే వందనం, వందనమయ్యా యేసయ్యా నీకే వందనం, వందనమయ్యా యేసయ్యా నీకే వందనం. ఎన్నని చెప్పెదను యేసయ్యా మా పట్ల నీవు చేసిన మేలులను, ఎంతని వివరింతు యేసయ్యా మా పైన నీవు చూపిన ప్రేమను, మా పైన నీవు చూపిన ప్రేమను. వందనాలక్క. వందనాలు దీనా, చాలా చక్కటి పాట కదా. వందనమయ్యా యేసయ్యా. నిజమే, మనము ఎన్నో మేలులు దీవెనలు మనము ప్రభు దగ్గర నుంచి పొందుకు అసంఖ్యాకం కదా, అన్కౌంటరబుల్ కదా, లెక్కింప శక్యం కానీ మేలులతో మన ప్రియ ప్రభువు మనల్ని ప్రతి వచనం ప్రతి మాట కూడా మనం ఎంతో థ్యాంక్ఫుల్గా ఈ మాటలో చూస్తున్నాం. ఒక్క అడుగు ఒక్క క్షణం కదా దేంట్లో కూడా ప్రభు మనల్ని విడిచిపెట్టలేదు. అందుకే రక్షణ పాత్రను చేతబట్టుకొని మన కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్దులమైన అదొక్కటే. కాబట్టి చక్కని పాట పాడిన దీనాకు మనందరి తరపున అనేక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. వందనాలు దీనా. వందనాలమ్మా. అట్లనే ఇందిరక్క మనకందరికీ బాగా తెలుసు. 2-3 సార్లు జూమ్లో కూడా మాట్లాడినారు. సోమదెంపల్లిలో నిలిచి ప్రభు పని చేస్తూ ఉన్నారు. విజయ్ కుమార్ అన్న అక్క అక్కడున్న రాధారాణి అక్క వీళ్ళందరూ కూడా మనకు బాగా పరిచయము. కాబట్టి అక్క దేవుని మాటలు మనకు అందిస్తారు. మనం కూడా అందరం జాగ్రత్తగా మన ఫోన్స్ను మ్యూట్లో పెట్టుకుంటే మేలు. ఈరోజు అప్డేట్ అయింది జూమ్, ఇది మ్యూట్ అపాన్ ఎంట్రీ అని అదే తీసుకుంటుంది, ఇప్పుడు తీసుకోవటం లేదు. కాబట్టి మనమే అన్మ్యూట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలని మనమే చేస్తున్నాం. ఇందిరక్కకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. వందనాలుకా. వందనాలు. అందరికీ వందనాలు. జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి సిస్టర్స్ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ రోజు ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి పెజమ్మ గారికి అలాగే సిస్టర్స్ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుడు కూడా అత్యంత అల్పురాలైనటువంటి యోగ్యత లేనటువంటి అనర్హురాలైనటువంటి నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకై దేవాది దేవుడికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నా పేరు ఇందిరా, నా భర్త పేరు విజయ్ కుమార్. అక్క చెప్పింది. మేము అనంతపురం జిల్లా సోమందపల్లిలో దేవుని పనిని పరిచర్యను మాసిదోనియా క్రిస్టియన్ అసెంబ్లీ నందు మేము పరిచయం చేస్తూ ఉన్నాము. అయితే గడిచిన సంవత్సర కాలంలో కెజమ్మ గారు మా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు స్త్రీల కూడిక జరిగింది. మరలా ఇంకోసారి అక్క శారా దేవవరం అక్క గారు రావాలని ఒకసారి ఫోన్ చేసినారు. కానీ మా పరిస్థితి బాగలేక మేము మరి ఒకసారి పెట్టుకుంటాం అక్క అని చెప్పినాము. అయితే అక్కకు సారీ చెప్పాలి. ఈ సంవత్సర కాలంలో మేము మళ్ళీ అక్కని అలాగే అమ్మగారిని పిలిచి స్త్రీల కూడిక ఏర్పాటు చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నాము. అందుకోసం నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. వీలైతే ప్రభు పనిలో మా ప్రాంతానికి దేవుని చేత ఏర్పరచబడినటువంటి సిస్టర్స్ అయిన వారందరూ రావాలని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అందుకు దేవునికి స్తోత్రాలు. అయితే గడిచిన సంవత్సర కాలం అంతయు ప్రభు మనకు ఎన్నెన్నో మేలులు చేశాడు. ఎన్నని చెప్పను, ఏమని వివరించును అని పాట మనం విన్నాం కదా. ఎన్నెన్ని మేలులు ప్రభు మనకు చేశాడు. మీరు ఒక 10 నిమిషాలు దేవుడు చేసినటువంటి మేలుల గురించి నేను చెప్తాను. 2025వ సంవత్సరం అంతా ప్రభు చాలా అపాయం నుంచి, కీడు నుంచి, శోధన నుంచి తప్పించి కాపాడినాడు. అయితే అక్టోబర్ మాసంలో నాకు దేవుడు 2 కుమారులు ఇచ్చినాడు. పెద్ద బాబు ఇంటర్ చదువుతా ఉన్నాడు. చిన్న బాబుకు ఆరోగ్యం బాగుండదు, డౌన్ సిండ్రోమ్. ఆయన ఇంట్లోనే ఉంటాడు. పెద్ద బాబు అక్టోబర్ మాసంలో మా మధ్యకి వచ్చినప్పుడు సెలవులకి, దసరా సెలవులకి బయటికి వెళ్ళినాడు టిఫిన్ తీసుకొని రావడానికి.
వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. ఎడమ చెయ్యి మణికట్టు దగ్గర ఎముక ఇరిగి ముక్కలైపోయింది. అప్పుడు చాలా బాధపడ్డాము. మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి కదా, ఇప్పుడు ఎలాగో అని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బద్దనపల్లికి తీసుకుపోయినాము. వాళ్ళు అన్నారు, ఎముకంతా విరిగి ముక్కలైంది, దీన్ని ఆపరేషన్ చేయాలి, చేయించుకోకపోతే భవిష్యత్తులో మీకు ప్రమాదం అని చెప్పినారు. అయితే మళ్ళీ ఒక 1 నెల రోజులు అట్లా సెలవు పడుతుందేమో అని బాధపడ్డాము. దేవుని మహాకృపను బట్టి ఆపరేషన్ అంతటి విషయంలో మాకంటే ముందు వెళ్ళిన వారు ఎంతో మంది ఉన్నారు. వారికైతే ఆపరేషన్ డేట్ ఇవ్వలేదు, కానీ మా విషయంలో అయితే దేవుడు కృప చూపించి ఆపరేషన్ మేము ఈ రోజు వెళ్తే రేపే ఆపరేషన్ చేశారు. మళ్ళీ ఒక 10 రోజుల్లోనే బాబు హాస్టల్కి వెళ్ళడానికి, స్వస్థత పొందడానికి దేవుడు మేలు చేశాడు. అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ప్రభా, ఈ యాక్సిడెంట్ ద్వారా చిన్న ఎడమ చెయ్యి మాత్రమే, ఆ ఎముక మాత్రమే విరిగింది. ఒకవేళ ప్రాణానికి ప్రమాదం అయిందంటే నా కొడుకు రక్షణ లేకుండానే నశించిపోయేవాడు కదా అని నాకు చాలా బాధేసింది. నువ్వెంత కృపగల దేవుడవు, ప్రాణంతో ఉంచావు, అందుకే నీకు కృతజ్ఞత స్తోత్రాలని చెప్పుకున్నాను. ఒకరోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ప్రభా, ఈ పని పరిచర్యలో ఈ మందిరం అంతా శుభ్రం చేస్తాను, ఆ కుమారుడు రక్షింపబడాలి అని నేను తీర్మానం చేసుకున్నాను. అంటే ప్రార్థన చేయట్లేదా అంటే చేస్తున్నాను, కానీ ఎందుకు నాకు అట్లా అనిపించింది. ఒకరోజు మందిరం అంతా శుభ్రం చేసుకొని, ప్రభా, నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా, ఈ మందిరాన్ని అంతా శుభ్రం, నా కొడుకు రక్షణ పొందాలి, రాబోయే సంవత్సరంలో ఇంటర్ అయిపోయేలోగా రక్షణ పొందాలి అని ప్రార్థన చేసుకున్నాను. అయితే 2026 సంవత్సరం మొదటి రోజు రాత్రి తేజస్ ఫోన్ చేసినాడు, అమ్మా బాగున్నారా, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినాడు. అమ్మ, ఈసారి బాప్తీసాలు ఇచ్చేటప్పుడు నా పేరు కూడా రాయమని డాడీకి చెప్పమా అని చెప్పినాడు. దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడో, ఎంత ఆశ్చర్యకార్యం చేశాడని నేను ఎంతో సంతోషించాను. నూతన సంవత్సరంలో నూతనంగా సంతోషకరమైనటువంటి వార్త వినడానికి దేవుడు కృప చూపించినాడు. ప్రభా, నిజమే, నేను చేసుకున్న తీర్మానానికి, ప్రార్థనకు నీవు నన్ను విడిచిపెట్టలేదు, విడిచిపెట్టక జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డ హృదయాన్ని మీరు దర్శించినందుకు స్తోత్రాలు ప్రభా అని దేవునికి స్తోత్రం చెల్లించాను. అయితే ఇంకా దేవుడు చాలా మేలులు చేశాడు, చాలా కృపను చూపించాడు. కానీ మనం ఎవరైనా, ప్రతి విశ్వాసి, ఈరోజు మనం ఉన్నామంటే, ఈరోజు మనం కాపాడబడుతూ ఉన్నామంటే, ఈరోజు ఇది అనుగ్రహింపబడిందంటే కేవలం దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప అని చెప్పకుండా ఉండగలిగినటువంటి క్రైస్తవులు లేరు. దేవుని కృప అని చెప్పకుండా ఉండగలిగినటువంటి విశ్వాసులు లేరు. ప్రతి ఒక్కరికి దేవుని కృప అనుగ్రహింపబడింది. కృప కృప అనేటువంటి మాట రానటువంటి వ్యక్తులంటూ ఉండరు. అయితే మనం ఈరోజు లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతా ఉన్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. 29, 30 కలిసి ఉన్నాయి కాబట్టి 29, 30 చదువుతూ ఉన్నాను. ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచూ ఉండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఈ వృత్తాంతం అంతయు మనకు తెలుసు. చాలా మంది మనకి జూమ్ మీటింగ్ లో మరియమ్మ గురించి ఆశీర్వదింపబడింది, కృప పొందింది అని చెప్పేసి చాలా సంగతులు మనకు బోధిస్తూ ఉన్నారు, మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి ఈ కృప పొందింది అనే మాట మీద మనం మాట్లాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని వలన నీవు కృప నొందితివి. మరియతో దేవదూత చెప్తూ ఉన్నాడు, దేవుని వలన కృప నొందితివి. చాలా సార్లు మనము మనుషుల దయను పొందుకుంటాం, మనుషుల వలన మనము మేలు పొందుతూ ఉంటాం. అయితే అవి ఎంతకాలము నిలవవు. ఎవరైనా పక్కన వాళ్ళు మనకు మేలు చేస్తే, ఎవరైనా పక్కన వాళ్ళు మనకు సహాయం చేస్తే ఆ సహాయము మన జీవితంలో ఎంతో కాలం నిలవదు. కానీ దేవుడు మన ఎడల కృప చూపిస్తే, మరి అనింది, రాబోయే తరాల వారందరూ నన్ను ధన్యురాలు అంటారు అనింది. దేవుని వలన కృప నొందితే ఆమె ధన్యురాలుగా మార్చబడింది. దేవుని వలన కృప నొందితే అనేక తరాలకు ఆశీర్వాదకరంగా నిలవబడతాం. దేవుని కృప పొందితే
మనము ఆశీర్వదింపబడినటువంటి వారిమిగా, వర్ధిల్లేటువంటి వారిమిగా, దీవించబడేటువంటి వారిమిగా, రాబోయే తరాలకు మాదిరికరంగా మనం నిలబడతాం కదా. మరి మరియ కూడా రాబోయే తరాలు వారు నన్ను ధన్యురాలు అంటారు అని చెప్తా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మరియ మాత్రమే కాదు కానీ చాలా మంది దేవుని కృప పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ కృప ఏం చేస్తుందయ్యా అంటే, ఈ కృప మనల్ని రక్షిస్తుంది, ఈ కృప మనల్ని పాపం నుంచి విడిపిస్తూ ఉంది, ఈ కృప ఒక వ్యక్తిని రూపాంతరపరుస్తూ ఉంది, ఈ కృప ఏం చేస్తుందంటే అర్హత లేని వారికి అర్హతనిస్తుంది, ఈ కృప ఏం చేస్తుందంటే యోగ్యత లేని వారికి యోగ్యతనిస్తుంది, ఈ కృప ఏం చేస్తుందంటే చనిపోయిన వారిని తిరిగి లేపుతూ ఉంది, ఈ కృప ఏం చేస్తుందంటే శిక్షకు అర్హులైనటువంటి వారిని శిక్ష నుంచి విడిపిస్తూ ఉంది. ధర్మశాస్త్రం అంటుంది పాపం చేసిన వారిని చంపివేయవలనని, కానీ దేవుని కృప అంటుంది బ్రతికించమని. పాపం చేసిన వ్యక్తిని, పాపం చేసిన ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. ఇదిగో ధర్మశాస్త్రం చెప్తా ఉంది, పాపం చేయిచూ ఉండగా పట్టబడింది కనుక ఈమెను రాళ్ళు చంపమనింది మా ధర్మశాస్త్రం అన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు ఈమెకు శిక్ష విధించట్లేదు అన్నాడు. కృప ఏం చేస్తుంది? చనిపోయిన వారిని, చావుకు అర్హులైనటువంటి వారిని, యోగ్యత లేని వారిని విడిపిస్తూ చావవలసినటువంటి వారిని బ్రతికిస్తూ ఉంది. అయితే ఇటు కృపను మనమందరము పొంది ఉన్నాం. ఎలా పొంది ఉన్నామంటే ఈ కృపనే మనకు వరముగా అనుగ్రహింపబడింది. ఆ వరమే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ కృప మనకు వరముగా అనుగ్రహింపబడింది. ఆ వరమే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ కృపను మనం ఎలా పొందగలిగినాం చూద్దామా? యోహాను సువార్త. ఈ కృపను మనం ఎలా పొందగలిగినామంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అలాగే 17లో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఈ కృప మనకి ఎవరి ద్వారా కలిగిందంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ కృప కలిగింది. పరిశుద్ధ గ్రంథంలో నేను చదువుకుంటూ ఉన్నప్పుడు నోవాహు దేవుని వలన కృపనొందెను, అబ్రహాము కృపనొందినాడు, దావీదు కృపనొందినాడు. ఇలాగున చదువుకుంటూ ఉన్నప్పుడు నేను అనుకున్నాను, నాకు ఇంకా అప్పుడు వాక్య జ్ఞానం తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు అనుకోండి. కేవలము మీ యొక్క ప్రేమ, దేవుని కృపని ఇలా మాట్లాడడానికి మీరు నాకు అవకాశం ఇచ్చారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే సహోదరులలో ఎవరు కృప పొందిన వారు లేరా అనుకుంటూ ఉన్నప్పుడు మరియా దేవుని వలన కృపనొందెను అనే వాక్యం వచనం నాకు కనబడింది. అయితే నోవాహు కృపనొందినాడు. కృపనొందినటువంటి వ్యక్తి ఆ జలప్రలయంలో అవిధేయులైనటువంటి వారితో, దేవుని నమ్మనటువంటి వారితో కూడా కలిసి నశించిపోకుండా రక్షింపబడ్డానికి దేవుని కృప కారణమైంది. కాబట్టి ఆయనను, ఆయన ఇంటి వారందరూ కృపనొందినారు. అలాగే దావీదు కృపనొందినాడు. దావీదు కృపను గురించి చెప్పాలంటే మనకు చాలా సంగతులు ఉన్నాయి. ఆయన అధికమైన కృపను, మహాకృపను, ఇంకా ఆ కృపను గురించి దావీదు భక్తుడు రాస్తూ నీ కృప ఆకాశమునంటున్నది, అది చాలా గొప్పది, కృప గురించి చాలా రాస్తూ ఉన్నాడు. అవన్నీ మనం చదువుకోవాలంటే టైం సరిపోదు కనుక అలాగున కృప పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు. కృత నిబంధనలో మనం చదువుకుంటున్నప్పుడు చాలా మంది ఉన్నారు. కానీ అయితే మనకు మరి ఎక్కువగా స్టెఫెన్ కనబడతాడు. స్టెఫెన్ ఏం చేశాడంట? కృపతోనూ బలముతోనూ నిండుకున్న వాడే క్రీస్తుకు సాక్షిగా నిలవబడ్డాడు. ఆయన హతి సాక్షిగా నిలిచాడు. అలాగే పౌలును చూసినప్పుడు కూడా ఆయన కూడా దేవుని వలన కృపనొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది పొందుకున్నటువంటి కృపను నిర్లక్ష్యం చేశారు. కొంతమంది పొందుకున్నటువంటి కృపను, ఆ కృప వెంబడి కృపను పొందుతూ కృపలో నిలిచి వృద్ధి చెందారు. అయితే పాత నిబంధన కాలంలో కృప పొందుకున్నటువంటి వ్యక్తి కృపను నిర్లక్ష్యం చేసి కృపను పోగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం. మీకు ఇప్పటికే అర్థమైంటది, ఎందుకంటే మీకు వాక్య అనుభవం ఎక్కువ ఉంది కనుక మీకు ఇప్పటికే అర్థమైంటది. ఒక వ్యక్తిని చూద్దాం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 14వ వచనం.
2వ సమూయేలు 7వ అధ్యాయము 14వ వచనం. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగు దెబ్బలతోనూ అతన్ని శిక్షించును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి కృప దూరము చేయను. దేవుడైన యెహోవా దావీదుతో చెప్తా ఉన్నాడు, అయ్యా నిన్ను స్థాపించటానికి నేను కొట్టివేసినటువంటి ఒక వ్యక్తి కృప పొందాడు. ఆ వ్యక్తికి కృపను నేను కొట్టివేశాను. ఎవరంటే ఆ వ్యక్తి సౌలు ఎడల నా కృపను కొట్టివేశాను. అలా కొట్టేసినట్టుగా నీ కుమారుని విషయంలో నేను కృపను కొట్టివేయనని ప్రభువైన యెహోవా దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, సౌలును చూసినప్పుడు ఆయన అంటాడు, అయ్యో నేను అల్పుడనే, నా గోత్రం చాలా చిన్నదే, నేను యోగ్యుడని కాదే, నేను ఇలా ఇశ్రాయేలీయులకు రాజుగా ఉంటానని చెప్పేసి ఆయన దాక్కుంటాడు. కానీ దేవుని కృప ఏం చేసింది, ఆయన వంశావళులన్నిటిలో చిన్న వంశం అయినప్పటికీ, అయ్యో నేను ఎన్నిక లేని వాడనని అనుకున్నప్పటికీ దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులకు రాజుగా నియమించాడు. ఎంత కృప! మొట్టమొదటి రాజుగా నియమించాడు. ఆయన అన్నాడు చూడండి, ఇంకో చోట దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 7వ అధ్యాయం 17వ అధ్యాయము 14వ వచనం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. 13, 14 చదువుతున్నాను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మాననట్లు అతనికి నేను నా కృప చూపక మానను. నా మందిరమును నా రాజ్యమును నేను నిత్యము అతన్ని స్థిరపరచెదను. అతని సింహాసనం ఎన్నటికి స్థిరంగా ఉండునని అతనికి తెలియజేయము. సౌలు విషయంలో దేవుడు తను చూపినటువంటి కృపను కొట్టివేస్తూ అంటూ ఉన్నాడు, నేను నీకంటే ముందున్నటువంటి వానికి చూపిన కృప మానినట్లుగా నేను నీ మీద కృప చూపక మానను అంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకి మొట్టమొదటి రాజుగా దేవుడు అనుకున్నాడు సౌలును స్థిరపరచాలని. కానీ ఆయన ఏం చేశాడయ్యా, దేవుని ఆలోచనను, దేవుని చిత్తాన్ని, దేవునికి ఉన్నటువంటి ప్రణాళికను నెరవేర్చబడకుండానట్లుగా ఎంత పెద్ద కృపను కనికరమును పొందుకొని ఎంత కృపను పొందుకున్నప్పటికీ ఆయన ఏం చేశాడంటే తన కృపను వ్యర్థం చేశాడు. తన కృపను పోగొట్టుకున్నాడు. ఎలా పోగొట్టుకున్నాడు మనందరికీ తెలుసు. ఆయన ఆజ్ఞకు లోబడలేదు. సమూయేలు అంటాడు, నువ్వు బలులు అర్పించడం కంటే దేవుని మాట వినడం, ఆజ్ఞను అనుసరించి నడవడం శ్రేష్టము అంటాడు. దేవుని మాట వినడం శ్రేష్టం. కృప పొందినావు కానీ నీవు దేవుని మాట వినడం లేదు, ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నావు, ఆజ్ఞకు లోబడడం లేదు. కాబట్టి నీవు కృప పొందినప్పటికీ ఆ కృపను వ్యర్థం చేస్తూ ఉన్నావు, నిష్ఫలం చేస్తూ ఉన్నావు, పాడు చేస్తూ ఉన్నావు అని సమూయేలు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే సౌలు కృపను పోగొట్టుకున్న తర్వాత ఎంత భయంకరమైన స్థితి అంటే ఆ స్థితిని చూసినప్పుడు ఏడుపు వస్తుంది. దేవుడు మొట్టమొదటిగా సౌలును ఆత్మ చేత అభిషేకించినప్పుడు ఆ ప్రవక్తలలో ఉన్నాడా సౌలు, ఈయన ప్రవక్తన అని అనుకున్నారు అందరూ. అంతటి గొప్ప కృపను పొందినటువంటి సౌలు కృపను పోగొట్టుకున్న తర్వాత దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయింది. దురాత్మ వచ్చి అతని మీద నిలిచింది. ఎంత భయంకరమైన సంగతి! దేవుడు విడిచిపెడితే ఇక ఏమైనా ఉందా? సౌలు జీవితంలో తాను పొందినటువంటి కృపను, తాను పొందినటువంటి ఆ కనికరమును పోగొట్టుకొని దేవుని ఆత్మ అతని నుంచి తొలగిపోయింది. దురాత్మ వచ్చి అతని మీద కూర్చుంది. కాబట్టి మనము కృపను పొందాం. గడిచిన సంవత్సర కాలం అంతయు ఆ కృపలో మనం ఏం చేసామో తెలియదు అంటున్నాం. దేవుని కృపలో మేము ఆశీర్వదింపబడ్డాం. దేవుని కృపలో మేము మేలులు చూసాం. దేవుని కృపలో మేము ఆరోగ్యాలు పొందుకున్నాం. దేవుని కృపలో మేము ఉద్యోగాలు పొందుకున్నాం. దేవుని కృపలో మేము ఇల్లు కట్టుకున్నాం అన్ని చెప్తున్నాం. కానీ దేవుని కృపలో మనం ఏం చేసాం? దేవుని కొరకు ఏమైనా చేసామా? దేవుని కృపను పొందుకున్నటువంటి మనం మరి అయితే దేవుని కృపను పొందుకుంది. ఆమె అవమానమైన నిందైన భరించడానికి ఇష్టపడింది. ఆమె ప్రభు కోసం నిలబడి దేవుని గణపరుస్తుంది. మరియా దేవుని కృపను పొందుకొని తన ప్రాణంతో ప్రభువును గణపరుస్తూ ఉంది. ఇంకా అంటుంది, నేను దీనురాలిని,
నా దీన స్థితిని చూసి దేవుడు నన్ను కటాక్షించినాడు అంటుంది. ఇంకా అంటుంది ఆయనను రక్షకుడు అని సంబోధిస్తుంది, సర్వశక్తిమంతుడు అంటుంది. అయితే కృప పొందిన మనము దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించగలుగుతున్నామా? కృప పొందినటువంటి మనం ఏం చేస్తూ ఉన్నాం? సౌలు అయితే కనుక మొట్టమొదటి రాజుగా ఉండవలసినటువంటి వ్యక్తి, తన రాజ్యం స్థిరపడవలసినటువంటి వ్యక్తి, తానే ఇజ్రాయేలీలకు మొదటి రాజుగా ఉన్నాడు. అంత కృపను పొందుకున్నటువంటి వ్యక్తి ఎంత సులభంగా దేవుని కృపను పోగొట్టుకున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు భక్తుడు అన్నాడు, సులువున చిక్కును పెట్టేటువంటి పాపాలు. ఒకసారి నేను ఒక చోట చదివాను, అమెజాన్ అడవుల్లో ఓ పెద్ద చెట్టు ఉందంట, అది చాలా పెద్దదంట. అయితే అది క్రమేపీ ఏమైందంట, ఒక రోజు ఆ చెట్టు కూలిపోయిందంట. అందరూ ఆశ్చర్యపోయారంట, ఇంత మంచి చెట్టు, చాలా మంచి ఆకులు ఉన్నాయి, మంచిగా ఉంది, ఈ చెట్టుకి ఎక్కడ కూడా ఏమి తెగులు రాలేదు, అయినప్పటికీ ఈ చెట్టు ఎలా కూలిపోయిందబ్బా అనుకున్నారంట. మళ్ళీ తర్వాత ఆ చెట్టును క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు తెలిసిందంట వాళ్ళకి, ఆ చెట్టు లోపల చెదలు పట్టిందంట. పైకి బాగుందంటే కానీ లోపల చెదలు పట్టిందంట. చెదలు పట్టి అది కొంచెం కొంచెం తినుకుంటూ ఆ పెద్ద చెట్టును పడగొట్టేసిందంట. కృప పొందినటువంటి మనం చిన్నటువంటి పాపాలని, సులువున చిక్కును పెట్టేటువంటి పాపాలని మన హృదయంలో మనలో అలాగే ఉంచుకుంటే ఒక దినం ఏమవుతుందంటే, ఇక్కడ ఒక విశ్వాసం ఉండాలి కదా, ఇక్కడ ఒక సేవకుడు ఉండాలి కదా, ఇక్కడ ఒక ఆత్మీయుడు ఉండాలి కదా, ఒక ఆత్మీయురాలు ఉండాలి కదా, ఈరోజు లేదే అనుకునే పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. అయితే కృప పొందిన మనం ఏం చేస్తున్నాం? దావీదు భక్తుడు అయితే ప్రతి చోట నీ కృప నీ కృప నీ కృప, ఆ కృపని గురించి వివరించే సంగతులు చాలా ఉంటాయి. అయితే ఈ రోజు నేనేమంటానంటే, కృప మనకి ఎలాగా అనుగ్రహింపబడిందో అని మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 6:65 వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 6:65. యోహాను సువార్త 6:65 వచనాన్ని చదువుతా ఉన్నాను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిని అనేను. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఎవడైనాను కృప పొందాలంటే ఏం చేయాలి? నా యొద్దకు రావాలంటే ఏం చేయాలి? తండ్రి వలన కృప అనుగ్రహింపబడకుంటే. ఇప్పుడు మనం ఏమై ఉన్నామంట? తండ్రి వలన కృప పొందినటువంటి వారిగా ఉన్నాం. మనం ఏమై ఉన్నాం? కేవలం విశ్వాసులు మాత్రమే కాదు, కేవలం పరిచారకులు మాత్రమే కాదు, కేవలము ఆయన బిడ్డలు ఆత్మీయులు మాత్రమే కాదు, కానీ మనం ఏమై ఉన్నామంటే తండ్రి వలన కృప అనుగ్రహింపబడినటువంటి వారిమి. మనం ఎవరిమి? తండ్రి వలన కృప పొందినటువంటి వారిమి. అందుకే మనం ఏం చేసాము? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రాగలిగినాం, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృప పొందగలిగినాం. ఇంకా చూద్దామా? అపోస్తల కార్యం 15:11 వచనాన్ని. అపోస్తల కార్యం 15:11 వచనాన్ని చూద్దాం. ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా. మనం కృప ఎలా పొందినాం? ప్రభువైన యేసు క్రీస్తు ద్వారానే, ఆ కృప ద్వారానే మనం రక్షణ పొంది ఉన్నాం. కాబట్టి కృప పొందినటువంటి మనం ఇంకా మనం ఎలా కృప పొందుదాం? రోమీయులకు రాసినటువంటి పత్రిక 5:18 వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5:18 వచనం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధమున వచ్చినది, మనుషులకు అందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమైనో అలాగే ఒక్క పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమాయను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పుణ్య కార్యం, ఆయన సిలువలో మన కొరకు బలి అయినటువంటి విధానాన్ని బట్టి మనకు కృప దొరికింది. కాబట్టి కృప మనల్ని ఏం చేస్తుందంటే, నిత్య నాశనానికి వెళ్ళవలసినటువంటి మనల్ని ఆ కృప రక్షించి నిత్య జీవనానికి మనల్ని నడిపిస్తూ ఉంది. ఎలాగా? ప్రభువైన క్రీస్తు యేసునందు మాత్రమే నిత్య జీవం. ప్రభువైన యేసుక్రీస్తును మనం కలిగి ఉన్నామంటే ఎంత ధన్యులమో కదా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం నిత్య జీవం పొంది ఉన్నటువంటి వారిని, యుగ యుగాలు ప్రభుతో ఉండవలసినటువంటి వారిని, నిత్య జీవం, పరలోకాన్ని, స్వాస్థ్యాన్ని మనం పొందుకోవలసినటువంటి వారిని, జయ జీవితాన్ని పొందుకోవలసినటువంటి వారిని, అట్టి కృపను మనం పొంది ఉన్నాం. ఇంతకీ కృప ఎవరికి అనుగ్రహింపబడుతుందో చూద్దామా? కృప ఎవరికి అనుగ్రహింపబడుతుంది?
మనం కృప పొందినాం, కానీ కృప ఎవరికి అనుగ్రహింపబడుతుంది? రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కృప ఎవరికి అనుగ్రహింపబడుతుంది? నిజమే, మనం కృప పొందాం, కానీ ఈ కృపలోనే మనం ఉండాలంటే ఏం చేయాలి? కృప ఎవరికి అనుగ్రహింపబడుతూ ఉంది? నెట్ స్లోగా ఉంది. నెట్ స్లోగా ఉండి వస్తారు. ఐశ్వర్యవంతుడై ఉన్నాడని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే కృప పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారో, ఎవరైతే కృపలో ఫలించాలని ఆశపడుతూ ఉన్నారో, వారందరూ ఏం చేయాలంటే ఆయన నామంలో ప్రార్థన చేస్తే వారికి కృప అనుగ్రహింపబడుతూ ఉంది. ఇంకా ఎవరికి కృప అనుగ్రహింపబడుతూ ఉందంటే ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించి వారందరికీ కృప కలుగును గాక అని అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. ఇంకా ఎవరికి కృప కలుగుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించి వారందరికీ కృప కలుగుతూ ఉందంట. దేవుణ్ణి ఎవరైతే శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తారో, క్రీస్తును శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తారో వాళ్ళకి కృప కలుగుతుంది. ఇంకా మనకు తెలిసినట్టుగా యాకోబు రాసినటువంటి పత్రిక 4 మ్యూట్ లో పడేందుకా? ఇందిరక అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. అయ్యో మళ్ళీ మ్యూట్ లో పడ. ఒక్కసారే ప్రెస్ చేయాలా, 1 టైం అంతే. సరే అక్క. కృప ఎవరికి దొరుకుతుందంటే తన నామమును బట్టి ప్రార్థన చేసే వారందరికీ కృప దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించిన వారందరికీ కృప అనుగ్రహింపబడుతుంది. అంత మాత్రమే కాదు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో కూడా చెప్తూ ఉన్నాడు దేవుడు కృప ఎవరికి అనుగ్రహింపబడుతూ ఉందని. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసును వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపును. దేవుడు ఎవరికి కృప చూపిస్తాడు అంటే ఎవరైతే దీనులుగా ఉంటారో వారికి దేవుడు కృప చూపించనై ఉన్నాడు. అందుకే మరియా అంటూ ఉంది, ఈ దీనురాళ్ళ స్థితిని దీన స్థితిని కటాక్షించను, తన దాసురాలి యొక్క దీన స్థితిని కటాక్షించును అని ఆమె చెప్తూ ఉంది. దేవుడు కృపను ఎవరికి ఇస్తాడు? తన నామమును బట్టి ప్రార్థన చేసే వారందరికీ కృప ఇస్తాడు. తనను శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించే వారందరికీ కృప అనుగ్రహిస్తాడు. ఇంకా ఎవరికి అనుగ్రహిస్తాడంటే ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఇంకా ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారికి కూడా దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ఇంకా ఎవరికి అనుగ్రహిస్తాడు దేవుడు కృపను అంటే చూద్దామా? కీర్తనలు 33:19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచును. ఎవరికి ఇంకా కృప దొరుకుతుందంటే ఆయన కృప కోసం ఎవరైతే కనిపెట్టుకుంటారో వాళ్ళకి కృప దొరుకుతూ ఉంది.
ఎవరైతే కృప కావాలని ఆశపడుతూ ఉన్నారో అటువంటి వాళ్ళకి దేవుడు కృప చూపిస్తాడు. ఇంకా చూడండి, కీర్తనలు 32:10 కీర్తనలు 32:10 భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచూ ఉన్నవి, అయితే యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచూ ఉన్నది. భక్తిహీనులకైతే అనేక వేదనలు ఉన్నాయి, కానీ అయితే ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో వాళ్ళకి కృప ఆవరిస్తూ ఉందంట. దేవుని కృప ఆవరించి ఉంటుంది. కృప ఎవరికి దొరుకుతుంది? కృప ఎవరికి దొరుకుతుంది? గుర్తుంచుకుందాం. కృప ఎవరికి దొరుకుతుంది? తన నామమును బట్టి ప్రార్థన చేసే వాళ్ళకి కృప దొరుకుతుంది. ఇంకా ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైనటువంటి ప్రేమ చేత ప్రేమించిన వారికి కృప దొరుకుతుంది. ఇంకా ఎవరైతే దీనులుగా ఉంటారో వాళ్ళకి కృప దొరుకుతుంది. ఇంకా ఎవరైతే యేసు ప్రభు యందు నమ్మిక ఉంచుకుంటారో వారికి కూడా కృప దొరుకుతుంది. ఇంకా ఎవరికి కృప దొరుకుతుందంటే కీర్తనలు 103 11 చూద్దాం. కీర్తనలు 103:11 ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అధికముగా ఉన్నది. ఇంకా ఎవరికి దొరుకుతుంది కృప? ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి కూడా దేవుని కృప అనుగ్రహింపబడుతూ ఉంది. ఇంకా ఎవరికి కృప దొరుకుతుందంటే ఆ కృప ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ గైకుంటూ ఉంటారో వాళ్ళకి ఆయన కృప తరతరములు నిలిచి ఉంటుంది. తరతరాలు నిలిచి ఉంటుంది. తరతరాలకు నిలిచి ఉండేటువంటి కృపను మనం పొందుకున్నాం. కాబట్టి ఆ కృప తరతరాలు నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కట్టడలన్నిటినీ అనుసరించాలి. ఇంకా కృప ఎవరికి దొరుకుతుంది? 147వ కీర్తన 11 147వ కీర్తన 11 తన యందు భయభక్తులు గల వారి యందు ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా ఆనందించి వాడై ఉన్నాడు. ఇంకా ఎవరికంటే ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. అప్పుడు దేవుని కృప మనకు అనుగ్రహింపబడుతుంది. అయితే ఇప్పుడు కృప ఎట్లొచ్చిందో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృప మనకు అనుగ్రహింపబడింది. తర్వాత ఆ కృప ఎవరికి అనుగ్రహింపబడుతుంది? కృప ఎవరితో ఉంటుంది? ఆ కృప అనుగ్రహింపబడింది కాదనలేదు. సౌలుకు కూడా కృప అనుగ్రహింపబడింది, కానీ ఆ కృప తనతో తన జీవితాంతం నిలిచి ఉండలేదు. ఆయన ఏం చేశాడంటే దాన్ని పోగొట్టుకొని దేవుని ఆత్మ తనను విడిచి వెళ్ళిపోయింది. దురాత్మ తనలోకి వచ్చి కూర్చుంది. అయితే కృప పొందినటువంటి మనం ఆ కృపలో ఉండాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేస్తే ఆ కృప మనకు అనుగ్రహింపబడుతుంది. ఆయనను ప్రేమిస్తే ఆ కృప మనకు ఉంటుంది. ఆయన సన్నిధి వెతికితే కృప మనకు ఉంటుంది. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే ఆ కృప మనకుంటుంది. అంత మాత్రమే కాదు, మనము దీనులై ఉంటే ఆయన కృప మనతోనే ఉంటుంది. కాబట్టి కృప ఇలాంటి వారికి అనుగ్రహింపబడుతుంది. అయితే కృప పొందిన మనం ఏం చేయాలి? కృప పొందినటువంటి మనం ఏం చేయాలి అంటే కృపలో నిలకడగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కృపలో ఏం చేయాలి? నిలకడగా ఉండాలి. కృపలో ఏం చేయాలి? కృప పొందినటువంటి మనము ఆ కృపను పోగొట్టుకోకుండా కృపలో నిలకడగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచు ఉన్నాం. ఏం చెప్తున్నాడు భక్తుడు? ఆ కృప యందు మనము ప్రవేశం గలవారమై ఉన్నాం కదా, అయితే అందులో మనం నిలిచి ఉండాలి అని చెప్తా ఉన్నాడు. కృపలో నిలిచి ఉండాలి. ఆ కృప యందు ప్రవేశం కలిగి ఉన్నాము, అయితే ఆ కృపలోనే నిలిచి ఉండాలి. దేవుని కృప పొందుకున్నటువంటి మనము ఆ కృపలోనే నిలిచి ఉండాలి. ఇంకా చూద్దామా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము అపోస్తులు రాసినటువంటి కార్యాలు 13:43. అపోస్తుల కార్యాలు 13:43.
అపోస్తుల కార్యాలు 13:43. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదామత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిన వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవల్లని వారిని హెచ్చరించిరి. ఇంకేం చేయాలంటే ఆ దేవుని కృపలో నిలకడగా ఉండాలి. ఆయన ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు వీళ్ళంటే, స్టెఫెను దేవుని వలన కృప పొందినవాడు, బలం పొందినవాడు, ఆయన ప్రభు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. శ్రమలు సంఘానికి విస్తరిస్తూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, అందరూ చెదిరిపోయినారు, అందరూ చెదిరిపోయే ఆయా క్రైస్తవులు అనబడి అక్కడక్కడ సంఘాలు పెట్టబడిన తర్వాత వీళ్ళను బలపరచటానికి అపోస్తులు వాళ్ళ దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా మీరు కృపలో నిలిచి ఉండండి, కృప పొందినారు కదా, కృపలో నిలిచి ఉండండి అని వారిని హెచ్చరిస్తూ ధైర్యపరుస్తూ ఉన్నారు. ఇంకా ఏం చేయాలి? కృపలో స్థిర హృదయంతో కృపను హత్తుకొని ఉండాలంట. కృపలో నిలిచి ఉండాలి, స్థిరమైన హృదయం కలిగి ఉండాలి. ఆ కృపలో స్థిరమైన హృదయం కలిగి ఉండాలని వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. చూద్దామా? అపోస్తుల కార్యం 11:23. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలని అందరినీ హెచ్చరించెను. ఏమని? ప్రభువును స్థిరమైన హృదయంతో హత్తుకోమని అపోస్తులు వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి కృప పొందినటువంటి మనము కృపలో నిలకడగా ఉండాలి. కృప పొందినటువంటి మనము స్థిర హృదయంతో ప్రభువును హత్తుకోవాలి. కృప పొందినటువంటి మనము కృపలో విస్తరించాలి, నిలవబడాలి, ప్రభువును హత్తుకోవాలి. మూడవది విస్తరించాలి. కృప పొందుకున్న మనం ఎలాగున్నాలో అలాగుంటే ప్రయోజనం లేదు కదా. కృపలో మనము విస్తరించాలంట. ఎలాగ విస్తరించాలో చూద్దామా? ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1:9. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1:9. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరింపజేసెను. ఆ కృప మన ఎడల ఏం కావాలి? విస్తరించాలి. విస్తరించాలి అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. 2 కొరింథీ 9:8 చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యములు చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు నిమిత్తమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపలో మనం విస్తరించాలి. ఏ కృపనిచ్చినాడు దేవుడు మనకి? కొందరికి పాటలు పాడే కృపనిచ్చినాడు, కొందరికి వాక్యం చెప్పే కృపనిచ్చినాడు, కొందరికి ప్రార్థన చేసే కృపనిచ్చినాడు, కొందరికి పరిచర్య చేసే కృపనిచ్చినాడు, కొందరికి ఆతిథ్యం ఇచ్చే కృపనిచ్చినాడు. ఇలాగున దేవుడు నానా విధములైనటువంటి కృప మనకు అనుగ్రహించినప్పుడు, ఆ వరములు మనకు దయచేసినప్పుడు మనం ఏం చేయాలంట? ఆ కృపలో విస్తరించాలంట. ఈ లోకంలో మనము దేవునికి సాక్షులుగా ఉండాలి కదా. ఈ లోకంలో మనం ప్రభు కొరకు నిలవబడాలి కదా. మనం కృప పొందుకున్నటువంటి వారిని కదా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కృప పొందినటువంటి మనము మొదటిగా ఏం చేయాలంటే కృపలో నిలిచి ఉండాలి, కృపలో స్థిర హృదయంతో ప్రభువును హత్తుకోవాలి, తర్వాత కృపలో మనము విస్తరించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా కృపలో ఏం చేయాలంటే మనం బలం పొందుకోవాలి. కృపలో మనం బలం పొందుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12:9 చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి సంపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఈ మాటలు ఎవరు చెప్తున్నారో మనందరికీ తెలుసు.
అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, అయ్యా నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఒక బలహీనత ఉంది, కాబట్టి నేనేం చేయాలని దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఇది నాలో నుంచి తీసివేయమని అడిగినప్పుడు ప్రభు ఏమంటున్నాడు, నా కృప నీకు చాలును. కృప ఏం చేస్తుందంటే మన బలహీనతలో మనల్ని బలపరుస్తూ ఉంది. కృప ఏం చేస్తుంది, మన బలహీనతలో మనల్ని బలపరుస్తూ ఉంది. ఇంకా పౌలు భక్తుడు తిమోతితో కూడా చెప్తూ అంటున్నాడు, చూద్దామా? 2 తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. కృప ఏం చేస్తుంది, మనల్ని బలవంతులుగా చేస్తుంది. మన స్థితి ఏదైనా, మన గతి ఏదైనా, మనం ఏ స్థితిలో ఉన్నా, మనకి యోగ్యత లేకపోయినా, మనకు అర్హత లేకపోయినా ఆయన మన మీద కృప చూపించాడు. మనల్ని తన రక్తం చేత కడిగి తన పిల్లలుగా స్వీకరించాడు. ఆ కృప పొందుకున్నటువంటి మనం, కృప పొందుకోవడానికి అర్హత లేని మనకు కృపనిచ్చిన దేవుడు ఇప్పుడు ఆ కృపలో మన బలహీనత యందు మనం బలం పొందుకోవాలి. ఒకవేళ మనం పడిపోయినా ఆ కృప మనల్ని ఏం చేస్తుందంటే లేపి చక్కగా నిలవబెడుతుంది. ఒకవేళ మనం దారి తప్పిపోతే ఆ కృప మనల్ని ఏం చేస్తుందంటే సరైన త్రోవలో నడిపిస్తూ ఉంది. అందుకే కృపలో మనము బలం పొందుకోవాలా అని చెప్తున్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా కృప పొందుకున్న వాళ్ళు ఈ అంత్య దినాల్లో విశ్వాసం నుంచి తొలగిపోయేటువంటి భ్రష్ట హృదయాలు కలిగి బలహీనులైపోయి లోకంలో కలిసిపోతూ ఉన్నారు. కానీ కృప పొందుకున్నటువంటి మనం ఎలాగుండాలి అని చెప్తా ఉన్నాడు. ఆయనైతే కృప పొందుకొని, ఇదిగో కృప పొందుకున్న నేను, ఆ కృప నా యందు నిష్ఫలం కాలేదు, వ్యర్థం కాలేదు అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. దేవుని కృప నా యందు వ్యర్థం కాలేదని చెప్తూ ఉన్నాడు. సౌలు జీవితంలో అయితే దేవుని కృప వ్యర్థమైపోయింది, ఆయన పతనం అయిపోయినాడు. ఆయన స్థితి చివరికి ఏమైంది, తనకు తానుగా ఆత్మహత్య చేసుకునేటువంటి స్థితికి వెళ్ళిపోయినాడు. కానీ కృప పొందినాడు, కానీ ఆ కృపలో ఆయన నిలిచి ఉండలేదు. ఆ కృపలో స్థిరమైన హృదయంతో ప్రభుని హత్తుకోలేదు. ఆ కృపలో బలహీన సమయంలో బలాన్ని పొందుకోలేదు. ఆ కృపతో ఆయన వ్యర్థముగా ఆయన కృపను వ్యర్థం చేశాడు. అయితే పౌలు భక్తుడు అంటున్నాడు, నా యందు దేవుని కృప నిష్ఫలం కాలేదు, వ్యర్థం కాలేదు అని చెప్తా ఉన్నాడు. ఎంత మంచిగా చెప్తా ఉన్నాడో చూడండి, ఎంత మంచి సాక్ష్యమో కదా. ఆ కృప నా యందు వ్యర్థం కాలేదు. ఇంకా మనం చదివితే హిస్కియా కూడా అంటాడు, అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో అంటాడు. సరే, దేవుడు జ్ఞాపకం చేసుకొని 15 సంవత్సరాల ఆయుష్ని పెంచాడు. ఆయుష్ పెంచిన తర్వాత ఏం చేశాడు, తాను ఏవైతే చూపించకూడదో, ఎవరికి చూపించకూడదో వాళ్ళందరికీ చూపించి ఏం చేసినాడంటే, అయ్యా నువ్వు చేసిన పనికి నీ పిల్లల మీదకి నష్టం వస్తుంది, శాపం వస్తుంది అని చెప్పినాడు. అప్పుడు ఆయన అంటాడు, నా విషయంలో అయితే కాదు కదా అంటాడు. చూసారా, కృప పొందుకొని ఆయుష్ పొందుకున్నటువంటి వ్యక్తి తన పిల్లలకి ఆశీర్వాదకరంగా నిలవబడవలసినటువంటి వ్యక్తి ఏమంటాడు, సర్లే ఇది నేనున్నప్పుడు రాదు కదా, వాళ్ళ తరంలో కదా వచ్చేది అంటా ఉన్నాడు. చూసారా, కృప పొందుకొని ఎలాగో కృపను వ్యర్థం చేస్తున్నారు కొంతమంది. అయితే కృప పొందుకున్నటువంటి పౌలు, నేను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు తన కృపలో నన్ను ఏర్పరచుకున్నాడు, ఆ కృప నా యందు వ్యర్థం కాలేదు అంటున్నాడు. చూద్దామా, అది కృప వ్యర్థం కాలేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 15:15. రోమీయులకు రాసినటువంటి పత్రిక 15. అయినను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన, అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఏమంటున్నాడు, నేను పొందుకున్నటువంటి కృప వలన ఏం చేస్తున్నానో తెలుసా, అన్యజనులకు క్రీస్తు యేసు పరిచారకుడనైతిని. ఆయన పొందుకున్నటువంటి కృప వలన అన్యజనులకు పరిచారకుడుగా నిలిచాడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయం 10వ వచనం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని
మరి ఒకడు దాని మీద కట్టుచూ ఉన్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచూ ఉన్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. ఆయన పొందుకున్నటువంటి కృపను బట్టి నేర్పరి అయినటువంటి శిల్పకారుని వలె పునాది వేశాడు. తన వెనక రాబోతున్నటువంటి తరాలు ఎలాగైతే ప్రభువులో వర్ధిల్లాలో, ఎలాగ విశ్వాసంలో నిలిచి ఉండాలో, ఎలాగ వారి విశ్వాస జీవితాలు కట్టుకోవాలో అని ఆయన పునాది వేశాడు. నేర్పరి అయినటువంటి శిల్పకారుని వలె ఆయన పునాది వేసినాడు తాను పొందుకున్నటువంటి కృప వలన. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఆయన ఏమంటున్నాడు? దేవుని వలన పొందుకున్నటువంటి కృపను నిరర్ధకము చెయ్యను అంటా ఉన్నాడు. కాబట్టి గలతీయులకు రాసినటువంటి పత్రిక 1:6 కూడా చూద్దాము. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టునకు మీరు ఇంతగా త్వరగా తొలగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. ఏమవుతుంది? ఈ కృపలో నుంచి కొంతమంది తొలగిపోతూ ఉన్నారు. అయితే వాళ్ళ విషయమే ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తా ఉన్నాడంటే, నేను ఎలాగున్నానో అన్న విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకా ఆయన హెబ్రీ పత్రిక 12:15 కూడా ఏమంటాడంటే, మీలో హెబ్రీ పత్రిక 12:15 మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఆయన చెప్తూ ఉన్నాడు. పొందుకున్నటువంటి కృప నుంచి తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. విశ్వాసం నుంచి తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ కృప నుంచి మీరు తొలగిపోవద్దు అని చెప్తూ నేను ఎలా కృపలో ఉన్నానో చెప్తా ఉన్నాడు. ఆ కృప నా యందు ఎలాగో నిష్ఫలం కాలేదో కూడా చెప్తా ఉన్నాడు. పౌలు కృపను నిష్ఫలం చేసుకోలేదు కదా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10:12 చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10:12. తాను నిలుచున్నానని తెలుసుకుని వాడు పడకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకొనవలెను. ఇంకా ఆయన చివరిగా హెచ్చరిస్తా ఉన్నాడు. నీవు నిలుచొని ఉన్నానని అనుకున్నావేమో, అయితే పడకుండా ఉండున్నట్లుగా జాగ్రత్తగా చూసుకో అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:10 వచనంలో, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, అయితే దేవుడు నాకు అనుగ్రహించబడినటువంటి కృప నిష్ఫలము కాలేదు అని చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, విశ్వాసంలో మీకంటే గొప్పదాన్ని అని చెప్పట్లేదు, కానీ కృప పొందుకున్నటువంటి మనము ఆ కృపలో నిలిచి ఉండాలి. ఆ కృపను నిష్ఫలం చేయకూడదు. ఆ కృపలో మనం విస్తరించాలి. ఆ కృపలో మనం స్థిర హృదయంతో ప్రభువును హత్తుకోవాలి. ఆ కృపలో రాబోయే తరాలకి మనం మాదిరికరంగా ఉండాలి. ఆ కృపలో మనం బలం పొందుకోవాలి అని దేవుని వాక్యం మనతో సెలవిస్తూ ఉంది. మరి ఆ కృప పొందుకుంది. ఆమె కృప పొందుకొని అనేక తరాల వారికి ఆశీర్వాదకరంగా నిలవబడింది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని ఎలిజబెత్ మరియతో చెప్తా ఉంది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. మరియ అంటుంది, ప్రభువును నేను గణపరుస్తూ ఉన్నాను, దీనురాలైనటువంటి నన్ను ఆయన కటాక్షించినాడు, రక్షకుడైన దేవుని యందు నేను ఆనందిస్తూ ఉన్నాను, ఆయన నా ఎడల గొప్ప కార్యం చేశాడు, అందుకనే ఇది మొదలుకొని అన్ని తరాల వారు నన్ను ధన్యురాలు అంటారు. మరియ పొందుకున్నటువంటి కృప వ్యర్థం కాలేదు.
ఇది మొదలుకొని అన్ని తరాల వారు ఏమంటారంటే నన్ను ధన్యురాలు అంటారు. ఇంకా ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరం చూపిస్తాడు అని మరియ కనుగొంది. దేవుని చేత పొందినటువంటి కృపను ఆమె ఎలాగున వర్ణిస్తుందో చూడండి. తన కనికరము చూప జ్ఞాపం చేసుకున్నందున మన పితరులతో సెలవిచ్చినట్టు పడద్రోయబడినటువంటి దీనులను ఆయన ఏం చేస్తాడంట? సింహాసనాన్ని ఎక్కిస్తాడంట. పడద్రోయబడినటువంటి దీనులను ఆయన సింహాసనం ఎక్కిస్తాడని మరియ కనుగొంది. అయితే మరియ కృప పొందింది. ఆ కృపను ఆమె ఏం చేసిందంటే ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా అనేకులకు, అన్ని తరాల వారికి, అనేక తరాల వారికి ఆమె నిలిచింది. ప్రభు అయినటువంటి దేవుని కృపను పొందినటువంటి మనం దేవుని కృపలో ఎలాగున్నామో, గడిచిన సంవత్సరంలో మనం ఎలా జీవించామో, ఇప్పుడు వచ్చినటువంటి నూతన సంవత్సరంలో మనం ఎలా వర్ధిల్లాలో ప్రభు మనతో సెలవిస్తూ ఉన్నాడు. కృప పొందిన మనం శ్రమలు వస్తున్నప్పుడు భయపడొద్దు, బాధలు వస్తున్నప్పుడు భయపడొద్దు, కష్టాలు కలుగుతున్నప్పుడు భయపడొద్దు, ఆపదలో భయపడొద్దు, కరువైనా భయపడొద్దు. అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పినట్టుగా కరువైనను, హింస అయినను, బాధ అయినను, వస్త్రహీనత అయినను, ఖడ్గమైనను, దొంగలైనను, ఉపద్రవమైనను, మరి ఏదైనాను నీ ప్రేమ నుంచి నన్ను ఎడబాపునా అని సెలవిచ్చినట్టుగా మనం కూడా ఈ అంత్య దినాల్లో మనకి ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా, మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు. ఆయన సజీవుడు. చాలా మంది చాలా దేవుళ్ళని ఆశ్రయించారు, కానీ వాళ్ళు సజీవులు కాదు, వాళ్ళు మరణించి సమాధిలో ఉన్నారు. కానీ మనం ఆశ్రయించిన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మన కృప పొందుకున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృప పొందుకున్నటువంటి మనము ఎలాంటి వారమంటే భయపడవలసినటువంటి పనేమీ లేదు. క్రీస్తు ప్రేమ నుంచి ఎవ్వరు ఎడబాపలేరు. మరి ఏదైనా, ఏ శ్రమైనా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా కృప పొందుకున్నటువంటి మనల్ని ఆయన ప్రేమ నుంచి ఎడబాపేవాడు ఎవ్వడూ లేడు. కనుక ఈ అంత్య దినాల్లో ఆ అపవాది గర్జించు సింహం వలె, వాడేం సింహం కాదంట, కానీ గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడంట. కానీ అయితే రాజులకు రాజును, ప్రభువులకు ప్రభుడవును, యూదా గోత్రపు కొదుమ సింహమైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన పక్షాన యుద్ధం చేయుచూ ఉన్నాడు. ఆయన మనతోనే నిలిచి ఉన్నాడు. ఆయన సన్నిధి మన వెంటే ఉంచి ఉన్నాడు. కానీ అందుకని మనం భయపడవలసినటువంటి అవసరం ఏం లేదు. ఈ నూతన సంవత్సరంలో మనకి ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన ఆశ్రయం మన ప్రభువే, మన దాగుచోటు మన ప్రభువే, మనకు స్థిరమైనటువంటి పునాది మన ప్రభువే. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మనం పునాది వేసుకున్నటువంటి వారిమి. కనుక మనం ఎన్నటికి ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినప్పటికీ మన ఇల్లు కూలిపోదు. మనము బండ మీద కట్టబడినటువంటి వారిమి. మనము స్థిరమైనటువంటి, నిత్యమైనటువంటి రాజ్యం కొరకు పిలువబడినటువంటి వారిమి. శాశ్వతమైనటువంటి కృప పొందుకున్నటువంటి వారిమి. ఇంకను ఇర్మియాలో కూడా చెప్తాడు, శాశ్వతమైనటువంటి కృప చేత నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నానని. ఇంకను యెషయాలో కూడా చెప్తాడు, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు గతి తప్పినా నా కృప నిన్ను విడిచిపెట్టిపోదు అని. అట్టి కృపను మనం పొంది ఉన్నాం. ఎంత ధన్యులమో. ఇదిగో ఆ రోజు మరి ఆ కృప పొందింది, అనేక తరాల వారికి ఆశీర్వాదకరంగా నిలిచింది. ఆమెకు కూడా శ్రమలు వచ్చినాయి, ఆమెకు కూడా శోధనలు వచ్చినాయి, ఆమెకు కూడా నిందలు వచ్చింటాయి. కానీ అయితే ఆమె ఆ కృపలో నుంచి తొలగిపోలేదు, దేవుని దూషించలేదు. కానీ ఏముంటుందంటే ప్రభువును గణపరుస్తూ ఉంది, ప్రభువును గణపరుస్తూ ఉంది. ఇంకా అనేక తరాల వారికి, రాబోయేటువంటి తరాన్ని చూడగలిగింది మరియా. అనేక తరాల వారు నన్ను ధన్యురాలంటారని రాబోయే తరాలను చూడగలిగింది. ఆత్మలో కృప పొందినటువంటి వ్యక్తి రాబోయే తరాలను చూడగలిగినటువంటి మరియా. ఈరోజు మనం కూడా కృప పొంది ఉన్నాం. మన కృపను మనం ఏం చేయాలంటే రాబోయే తరాల కొరకు పెట్టుబడిగా, ఆశీర్వాదకరంగా మనం పెట్టగలిగితే మన వెనక వస్తున్నటువంటి అనేక తరాల వారు ప్రభునందు ఆశీర్వదింపబడతారు. కనుక పురుషులకు మాత్రమే కాదు, నోవాహు కృప పొందెను, అబ్రహాము కృప పొందెను, దావీదు కృప పొందెను. ఇలాగా వీరు కృప పొందడం మాత్రమే కాదు, కానీ అల్పులమైనటువంటి, బలహీనులమైనటువంటి మనకు కూడా దేవుడు కృప అనుగ్రహించి ఉన్నాడు. ఆ కృపలో మనము నిలిచి ఉండాలని, ఆ కృపలో స్థిరమైనటువంటి హృదయంతో ప్రభువును హత్తుకోవాలని, ఆ కృపలో మనం బలం పొందాలని, ఆ కృపలో మనం విస్తరించాలని, ఆ కృపను నిష్ఫలం చేయకుండా మనము శాశ్వతమైనటువంటి
కృపలో బహుమానం పొందుట కొరకు మనం సిద్ధపడాలని ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. వందనాలమ్మా.